వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు స్పెషల్ టమాటా కర్రీ అండి. అసలు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్లు తిని నోటికి చిరాకు వచ్చి ఏదన్నా కానీ మంచిగా పుల్లగా తినాలనుకున్నప్పుడు ఈ టమాటాలతో ఈ కర్రీ చేసుకొని తినండి. అసలు చాలా బాగా ఇష్టపడతారండి. ముందుగా దీనికి పండు టమాటాలు కావాలి. దీంట్లో ఉల్లిపాయ కూడా వేయకూడదండి. ఉల్లిపాయ కూడా వేయకోకుండా ఈ కర్రీ చేసుకోవాలన్నమాట. ఇట్లా మిక్సీలో వేసుకొని మనము ఈ టమాటాలని చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా 1/2 కిలో టమాటాలు తీసుకోండి. పండు టమాటాలు అయి ఉండాలి. బాగా కడుక్కొని వీటిని మనము ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగా మనకి టమాటాలు పండుటీ కాబట్టి మనకి పేస్ట్ ఈ విధంగా పలసగా ఉంటుంది. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో మనము ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగాలి. అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి. లెక్కకి పచ్చెనపప్పు వేసుకోవద్దు. మినపప్పుతోనే చాలా బాగుంటుంది. లేదు అవి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ దీని ఫ్లేవర్ వలన కర్రీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మినపప్పు వేగిన తర్వాత మనము ఈ టమాటా పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపేసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ వేసుకొని అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము 1 స్పూను కారం వేసుకోవాలండి. ఈ విధంగా కారం ముందే వేసుకొని అన్నీ కలిపేసేసుకొని పొయ్యి మీద ఉడకటానికి పెట్టడమేనండి. అలా పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఇందులో మనము ఒక 3 పచ్చిమిర్చి అండి చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం మనం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అన్నమాట. అంతే, అంతకంటే ఎక్కువ పట్టదండి. 10 మినిట్స్ అయినాక మనము మూత తీసి చూస్తే మనకు ఆయిల్ పైకి రావాలి. ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చింది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినాక మనం మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కొత్తిమీర జల్లుకుంటామేనండి. అంతే, టేస్టీ టమాటా కర్రీ రెడీ. ఈ విధంగా చేసుకోండి. వేడి అన్నంలో తినండి. ఎంత బాగుంటుందంటే. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.